అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 28వ తారీఖు ఏప్రిల్ నుంచి 4వ తారీఖు మే వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గురువు యొక్క మార్పు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి జరిగిందండి. సంవత్సరం పాటు గురువు వృషభ రాశిలోనే ప్రయాణిస్తాడు. మరి దీని ఫలితాలు ఈ 12 రాశుల మీద ఎలా ఉందో ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ చేద్దాం. ఈ వారం గ్రహాల కానీ స్థితి చూసుకుంటే మేషంలోకి వచ్చేసి సూర్యుడు, శుక్రుడు, వృషభంలో గురువు, కన్యాలో కేతు, కుంభంలో శని, అలాగే రాహు, కుజ, బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ చంద్రుడు ధనుసు, మకరం, కుంభం ఈ 3 రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పైన ఇచ్చాను, పంపించండి. వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను. 20 నిమిషాలు మీతో అన్ని డిస్కషన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ ఇచ్చేస్తాను, ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి. ఇకపోతే మీరు ఎటువంటి పరిహారాలైనా సరే మన పని జరగడానికి సింపుల్గా ఉంటుందండి. సింపుల్గా ఆ పరిహారాలు చెప్తాను, దాన్ని పాటించండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది కనబడుతుందని చెప్పేసి నేను మీకు మాటిస్తున్నా. అందుకే నా ఛానల్ పేరు thesimpleastrologer.com అని పెట్టుకున్నాను. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాదు, మీ బంధువులకు, స్నేహితులకు కూడా నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, ఏమండి ఒక చిన్న మాటతో క్లోజ్ చేస్తాను. ఏదైనా మన ఇంటికి ఎవరన్నా చిన్న కప్పులో ఏదైనా తెచ్చిస్తే మనం తిరిగి ఉట్టి కప్పు ఇస్తామా అండి? అందులో మనం ఏదైనా పెట్టి వాళ్ళకి ఇస్తాం కదండి. మరి అలాగే ఇంత కష్టపడి మీకోసం యూట్యూబ్ చేసి ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను కదా, మరి నాకు మీరేమి ఇస్తారండి? కేవలం ఒక సబ్స్క్రిప్షన్, ఒక బంధువులకి, స్నేహితులకి నా గురించి చెప్పడం చేస్తారు కదా. నమస్కారం, మీ గోపాలయ్యంగా. కర్కాటక రాశి వాళ్ళకి 28వ తారీఖు ఏప్రిల్ నుంచి 4వ తారీఖు మే వరకు ఈ రాశికి గురువు యొక్క మార్పు 1 సంవత్సరం పాటు వృషభ రాశిలో ఉండబోతుంది. మరి దీని ప్రభావం వల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా చక్కటి అదృష్టాన్ని కలిగి ఉంటారు. తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులన్నీ వస్తాయి. మామలు, మేనమామల దగ్గర నుంచి రావాల్సిన ఆస్తులు వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మంచిది. ఇక ఈ రాశి వాళ్ళకి ఈ వారమంతా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఎటువంటి చీకు చింత లేదు, ఉల్లాసంగా ఉంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువు బాగుంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఈ వారం చాలా బాగుంది. మంచి లాభదాయకంగా ఉంది. పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు. విదేశీయానాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు, దూర చదువుల కోసం వెళ్ళే వాళ్ళకి బాగుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం బాగా గడుపుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ వారం మీకు చక్కటి ఆరోగ్యం ఉంటుంది. అలాగే దాని కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, ఇబ్బందులు ఈ సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. మరి ఈ వారంలో వివాహానికి అనుకూలంగా లేదు. ముఖ్యంగా దూరంగా ఉన్న భార్యాభర్తలు అలాగే ఉంటారు. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకు ఇంకా కొంత సమయం పడుతుందన్నమాట. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు నష్టానికి దారితీస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్, పై అధికారుల ప్రశంసలు, వీసాలు మంజూరు అవ్వటాలు, విదేశీయానాలకు అనుకూలంగా అన్నీ బాగున్నాయన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా గడుస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేస్తూ చంద్రశేఖరుణ్ణి ఆరాధిస్తూ గడిపితే ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ విధంగా 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో మీకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. జీవితంలో మీకు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏమిటి, మరి ఏం చేస్తే మీకు మంచి లాభదాయకంగా మీ జాతకంలో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి తెలుసుకోవడానికి పై నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపించండి. మర్చిపోకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.